హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో బాధ వర్ణాతీతం అన్నాడు. 'ఆంధ్రజ్యోతి' ఈనాడు బాధ వర్ణాతీతం. మొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఆన్ రికార్డ్ ఒక ప్రకటన చేసిండు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ని నేను ఆపుజేపించిన చంద్రబాబు నాయుడు గారితోని మాట్లాడి ఏకాంతంగా చర్చించి, నేను చేయబట్టే ఆయన ఆపిండు. నాకు ఆయనకున్న రిలేషన్స్‌తోని వారికి నేను ఏకాంతంగా చెప్పబట్టే ఆపిండు అని చెప్పారు. దానిపైన ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వంలో జనసేన, బీజేపీ ఏమీ సపోర్ట్ చేయట్లేదు గానీ, తెలుగుదేశం పార్టీ, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందొచ్చింది. రేవంత్ రెడ్డి చెప్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ని చంద్రబాబు నాయుడు గారు ఆపటమేందని. ఇక దానికి ఇటు వైఎస్ఆర్‌సీపీ కౌంటర్ రాయలసీమని ఎడారి చేస్తుండు. రాయలసీమ అంటే ఆయనకి ఎప్పటినుంచో కక్ష, కార్పణ్యం ఇది అదని ఇక వైఎస్ఆర్‌సీపీ కూడా ఒక రకంగా ఒక ఆప్షన్‌ని దొరికింది ఆయుధం. దాన్ని ఫుల్లుగా వాడేసుకుంది సోషల్ మీడియాలో. అంటే రాయలసీమని ఎడారి చేయబోతుండు, రాయలసీమ పైన కత్తి కట్టిండు చంద్రబాబు నాయుడు అని చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆన్ రికార్డ్ ఒక రాష్ట్ర సీఎం, తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆన్ రికార్డ్, ఆన్ అసెంబ్లీలో మాట్లాడిండు కాబట్టి దానికి ఎట్లాగూ శాంటిటీ ఉంటది, వాస్తవికత ఉంటది కొంత. ఇక నిన్న మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు లేదు లేదు రేవంత్ రెడ్డి చెప్పింది అబద్ధం అని చెప్తూ, దానికంటే ముఖ్యంగా దీన్ని వైఎస్ఆర్‌సీపీ కావాలని వాడుకుంటుంది అని చెప్పింది. ఇక 'ఆంధ్రజ్యోతి' అయితే అసలు సీమ లిఫ్ట్ ఆపేసింది జగనే అట. యెస్. సీమ లిఫ్ట్‌ని ఆపేసింది జగనే. మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలే? రేవంత్ రెడ్డి గారొచ్చి మాట్లాడిన తర్వాతనే ఎందుకు చెప్పారు? ఒకవేళ ఆపిన లిఫ్ట్‌ని ఎందుకు 18 నెలలయింది ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారు డబుల్ ఇంజిన్ సర్కారు. ఎందుకు దాన్ని మళ్ళా స్టార్ట్ చేయలే, ప్రారంభించలే? అనేది ప్రజల ముందు ఒక రకంగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు చంద్రబాబు నాయుడు గారిని అడ్డంగా బుక్ చేసినట్టయింది. ఆయన కూడా రేవంత్ రెడ్డి బుక్ అయినట్టయింది. దీంట్లో బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్‌కి, వైఎస్‌సీపీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అయిందనిపిస్తుంది. చాలా అనుమానాలకు ఆయన ప్రకటన సమాధానాలు చెప్పింది. పదే పదే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్‌ని, కేసీఆర్‌ని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డితోని సోపతి చేసి, జగన్మోహన్ రెడ్డితోని అలాయి బలాయి చేసుకొని మొత్తం నీళ్ళని తాకట్టు పెట్టిండని వీళ్ళు పదే పదే చెప్తూ వచ్చారు. ఇక దానిపైన అనుమానాలు నివృత్తయినాయి. ఇక అనేక అంశాలలో నివృత్తయినాయి. దీంట్లో మొట్టమొదటిది ఏందంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాకట్టు పెట్టిండన్నారు. ఇప్పుడు సీమ లిఫ్ట్ ఆపింది జగనే అని చెప్పారు. ఎందుకంటే 2020 మే 3 నాడు ఆర్భాటంగా హంగు ఆర్భాటాలతోని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ని శంకుస్థాపన చేసిండు జగన్మోహన్ రెడ్డి. దానిపైన అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం ఎన్‌జీటీలో కేసేసింది. వితౌట్ పర్మిషన్స్ వాళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ కడుతుంటే దాన్ని ఆపండి అని ఎన్‌జీటీలో కేసేస్తే ఎన్‌జీటీ ఆర్డర్ మేరకు అది స్టే వచ్చింది. వాస్తవం అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. అంటే ఇప్పుడు కేసీఆర్‌కి, జగన్మోహన్ రెడ్డికి ఉన్న సోపతి ఏందో బయటపడది. కేసీఆర్‌కి నిజంగానే జగన్మోహన్ రెడ్డికి సోపతుండి, కేసీఆర్ నిజంగానే నీళ్ళని తాకట్టు పెడితే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ పైన ఎన్‌జీటీలో కేసు ఎందుకు ఏస్తాడు? స్టే ఎందుకు తెత్తడు? అంటే అలాయి బలాయిలు వేరు, రాష్ట్రం విషయంలో వేరు అనేది స్పష్టంగా కేసీఆర్‌కి ఇక్కడ క్లీన్ చీట్ వచ్చింది. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు 2020లో ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు రాయలసీమకి నీళ్లు తేటానికి ఒక ప్రయత్నం చేసిండనేది బయటపెట్టారు. ఈరోజు ఏపీ ప్రభుత్వమే స్వయంగా. ఆయన తీసుకుంటూ డెసిషన్ శంకుస్థాపన చేస్తే ఎన్‌జీటీకి పోయి వాళ్ళు స్టే తెచ్చారు. అప్పుడే ఆగింది, ఇప్పుడు కాదు, మేము ఆపింది కాదు, అప్పుడే ఆగిందన్నారు. యెస్, అప్పుడే ఆగింది. అప్పుడే చాలా ఆగినాయి. అమరావతి కూడా అప్పుడు ఆగింది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు. ప్రారంభించారుగా. మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ని అప్పుడు ఆగిన దాన్ని ఎందుకు ప్రారంభించలేకపోతున్నారు? మనకిప్పుడున్న డబుల్ ఇంజిన్ సర్కార్ ఎందుకు ఉపయోగపడలే? ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పైన ఆధారపడి ఢిల్లీలో పనిచేస్తుంది. అక్కడి నుంచి ఎందుకు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కి పర్మిషన్ తీసుకోలే? ఎన్‌జీటీ కేవలం ఏం చెప్పిందంటే పర్యావరణ, అటవీ కేంద్రం నుంచి అనుమతులు తీసుకొని స్టార్ట్ చేయండి. అనుమతులు లేకుండా చేయొద్దన్నది. ఆ అనుమతులు జగన్మోహన్ రెడ్డి తేలేదు. ఆపారు. ఆయన ఇంటికి పంపించారు. మీరొచ్చారు. 164 స్థానాలతోని ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అఖండమైన మెజారిటీ ప్రజలిచ్చారు. డబుల్ ఇంజిన్ సర్కారుంది కేంద్రంలో, రాష్ట్రంలో. ఎందుకు రావట్లే మరి పర్మిషన్? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు దోషి అయ్యిండు. ఆపింది జగన్ అని చెప్పే ప్రయత్నం ఆంధ్రజ్యోతో, ఈనాడో లేదా తెలుగుదేశం పార్టీ చెప్తుంది. యెస్, ఆపితే ఆపిండు. ఆపినందుకు ఆయన్ని కూడా ప్రజలు ఆపారు, ఇంటికి పంపారు. మీరేం చేస్తారు అనే విషయంలో క్లారిటీ లేదు. జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రయత్నం చేసిండు. రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కి
ప్రయత్నం చేస్తే దానికి అప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం అడ్డంకి పడ్డది. ఎన్‌జీటీలో కంప్లెయింట్ ఏసింది. అప్పుడున్న కేంద్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పొత్తు లేడు. పొత్తులు, జిత్తులు ఏమి లేవు. వాళ్ళు ఆ రోజు సహకరించొచ్చు, సహకరించకపోవచ్చు. ఈరోజు మీరు పొత్తున్నారు. మీరు నిలబెట్టిన ప్రభుత్వం అక్కడుంది. అదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పని నిజంగానే మీకుంటే ఎందుకు తేలా లిఫ్ట్ ఇరిగేషన్‌కి పర్మిషన్స్ అనేది ఇప్పుడు ఒక చర్చ. మొత్తానికి అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి అక్కడ తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పెట్టిండు రేవంత్ రెడ్డి ప్రకటన. అట్ ద సేమ్ టైమ్ అటు జగన్మోహన్ రెడ్డికి, కేసీఆర్‌కి ఒక రకంగా ప్లస్ పాయింట్ అయింది. కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి మిలాఖత్ అయితే ఏది ఏది చేయలేదు అనేది ఒకటొచ్చింది. జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేసిన రాయలసీమ కోసం, ఆ ప్రయత్నాన్ని కొనసాగించలేకపోయిండు చంద్రబాబు నాయుడు అని బయటపడ్డది. ఇప్పుడు అమరావతి ఆగింది. అమరావతిని స్టార్ట్ చేశారు. సేమ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా స్టార్ట్ చేయాలి కదా! ఇక్కడ ఇంకోటేందంటే, రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉండొచ్చు అని అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఎప్పుడో 2020లో జగన్మోహన్ రెడ్డి ఒక ప్రయత్నం చేసి, దానివల్ల అప్పుడు తెలంగాణ ప్రభుత్వం అడ్డుపడటం వల్ల ఆగితే, అప్పుడున్న కేంద్రం దానికి పర్మిషన్ ఇవ్వకపోతే, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వంతోని ఎందుకు చేయలేకపోయిండు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ తేలేకపోయిండంటే, రేవంత్ రెడ్డి చెప్పిండు కాబట్టి ఆపిండేమో అనేది కూడా ఒక చర్చ ఉంది. రేవంత్ రెడ్డి ఏకాంత చర్చల్లో మీరు మళ్ళా పోయి మోడీ దగ్గర అప్లికేషన్ పెట్టుకొని పర్యావరణము, అటవీ శాఖ అనుమతులు తెస్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అయిద్ది. దాన్ని కాకుండా ఆపండి. ఎట్లాగో జగన్మోహన్ రెడ్డి ఆపిండు కాబట్టి దాన్ని అట్లే అట్టిపెట్టి ఉంచండి. దాన్ని అణిచేయండి అని చెప్పిండా? ఆ చెప్పిన మాట మీరు వినరా? అనేది కూడా అనుకోవచ్చు కదా! ఎందుకంటే 18 నెలలు, 20 నెలలు అయింది ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి. ఇప్పుడు ఈయన ఏం చెప్తుండు? సీమ లిఫ్ట్ ఆపేసింది జగనే. మరి జగన్ ఆపేసిన దాన్ని మనం ఎందుకు ప్రారంభించలేదు? ప్రారంభించకపోవడానికి రేవంత్ రెడ్డి కారణమా? రేవంత్ రెడ్డితోని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ఏకాంత చర్చలే కారణమా? ఆ ఏకాంత చర్చల వెనక నల్లమల సాగరో, బనకచెర్ల ఉందా? ఇవన్నిటికి సమానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇటు తెలుగుదేశం పార్టీకి, అటు రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. అడ్డకత్తెరలో పోకచెక్కయ్యారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు నిన్న ఏం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో ఎయిర్‌పోర్ట్‌లో విదేశీ పర్యటన ముగించుకొని ఎయిర్‌పోర్ట్ నుంచి వచ్చిన తర్వాత తెలంగాణలో ఒక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు చనిపోతే ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించకపోయినప్పుడు అక్కడ అడిగారు. కృష్ణా జలాలపైన ఏంటి రేవంత్ రెడ్డి ఇట్లా కామెంట్ చేసిండంటే, నేను కృష్ణా జలాలపైన సుదీర్ఘంగా తర్వాత మాట్లాడతానండి. అంటే తర్వాత అంటే మళ్ళీ ఏకాంత చర్చలు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడాలో ఫిక్స్ అయ్యి మాట్లాడతారా బయటకు వచ్చి? అంత సీరియస్ అలిగేషన్ మీ పైన చేసిండు రేవంత్ రెడ్డి. ఆన్ అసెంబ్లీ బయట ఏదో ప్రెస్ మీట్‌లో చేయలే. పొలిటికల్ మీటింగ్‌లో బహిరంగ సభల్లో కాదు. ఆన్ రికార్డ్ చేసిండు. అది రికార్డ్ అయ్యి ఉంటది తెలంగాణ అసెంబ్లీలో. దానిపైన ఒక ముఖ్యమంత్రిగా మీరు స్పందించాలి కదా! స్పందించలే. ఎందుకంటే మళ్ళా నైట్ ఏకాంతంగా మాట్లాడుకొని నువ్వు ఇదను, నేను ఇదంట. దీన్ని ఏదో ఒక రకంగా బయటపడాలి మనం అని మాట్లాడుకొని తర్వాత మాట్లాడతారా? ఏముంది అందులో ఏకాంతంగా మాట్లాడటానికి? జగన్మోహన్ రెడ్డి రాయలసీమను సస్యశ్యామలం చేయటానికి ఒక ప్రయత్నం చేసిండు. ఆ ప్రయత్నానికి అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం గండి కొట్టింది. ఎన్‌జీటీలో కంప్లెయింట్ ఏసింది. సరే ఆయన పర్మిషన్ లేకుండా పోవచ్చు. ఆ పర్మిషన్‌ల విషయంలో గత ప్రభుత్వం ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం సహకరించకపోవచ్చు. లేతే ఈయన అడగకపోవచ్చు. కానీ ఇప్పుడున్న ఎన్‌డీఏ ప్రభుత్వం, ఇప్పుడున్న డబుల్ ఇంజిన్ సర్కార్ ఎందుకు దాన్ని ముందుకు తీసుకోలే? తీసుకోకపోవటానికి కారణం ఇగో ఇట్లాంటి ఏకాంత చర్చలేనా? రేవంత్ రెడ్డి పైన ఉన్న గౌరవంతోనో, రేవంత్ రెడ్డికి మీకున్న లైజీన్‌తోనో, మీకు ఆయనకున్న సహకారము, సహాయ సహకారాలతోనో ఆపారా? ఇది చెప్పాలి. ఆపింది జగనే, ఆపిండు మరి ఆపితే మీరేం జేస్తన్రు? చాలా ఆపిన వాటిని స్టార్ట్ చేశారు గదా! చాలా జగన్మోహన్ రెడ్డి పెట్టిన వాటిని ఆపారు గదా! ఇదెందుకు అమరావతి లాంటి పెద్ద విశ్వనగరాన్ని మీరు ఆపిన దాన్ని జగన్మోహన్ రెడ్డి ఆపితే, మీరు స్టార్ట్ చేస్తే ఇదెంత పెద్ద పని కాదు గదా! ఎందుకు స్టార్ట్ చేయట్లే? రేవంత్ రెడ్డి పట్టుకున్నందుకే ఆగారా? ఇట్లా అనేక అనుమానాలకు నివృత్తి చేయాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. రైట్. ఆ! నల్లమల సాగర్‌ని అడ్డుకోండి సుప్రీంలో తెలంగాణ పిటిషన్ నేడు విచారణ ఆంధ్రప్రదేశ్ తరపున వాదించనున్న రోహిత్‌గి. నల్లమల సాగర్‌ను అడ్డుకోండి. సుప్రీంకోర్టులో తెలంగాణ పిటిషన్ ఏసింది. నేడు విచారణ ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ తరపున రోహత్‌కి, తెలంగాణ తరపున ఆయన అభిషేక్ సింగ్ మన్వి తెలంగాణ రాజ్యసభ సభ్యుడు. ఇప్పుడు ఎంత అంటే అంటే రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి, వీళ్ళ ఏకాంత చర్చలపైన 2 తెలుగు రాష్ట్రాల అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే ఇగో ఇట్లాంటి ప్రకటనలు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ఢిల్లీలో జలశక్తి శాఖ మంత్రి దగ్గర. నీటి విషయాలపైన అన్నారు. బనకచెర్లపైన జరుగుతుందని మీడియాలో వచ్చింది. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 2 రాష్ట్రాల మంత్రులు, అధికారులు మొత్తం కూర్చున్నారు. బయటకొచ్చారు. ఒక 2 గంటలు, 3 గంటలు చర్చించిన తర్వాత.
రేవంత్ రెడ్డి గారిని అడిగితే ఏం చెప్పిండు, బనకచర్ల పైన మీరు అభ్యంతరం తెలిపారంటే, అసలు వాళ్ళు కడతారంటే కదా నేను అభ్యంతరం చెప్పడానికి అన్నాడు. చూడండి ఎంత నిట్టనిలిన పట్టపగలు మోసం చేస్తాను. ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళు కడతనం లేదు, నేను అబ్జెక్షన్ చెప్పలేదు అన్నాడు. అయిపాయే. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ మంత్రి బయటకొచ్చి లేదు లేదు బనకచర్ల పైన చాలా సానుకూలమైన చర్చలు జరిగినాయి. అధికారులతోని కమిటీ ఏయటానికి 2 రాష్ట్రాలు ఒప్పుకున్నాయి అన్నాడు. ఇక దానిపైన నిన్న మొన్న అధికారుల కమిటీ కూడా వచ్చింది. ఇప్పుడు దానిపైన మళ్ళీ అదే తెలంగాణ ప్రభుత్వం కేసేసింది సుప్రీంకోర్టులో. నల్లమల్ల సాగరు, బనకచర్ల ఆ పేర్లు ఏది మార్చినా దాన్ని ఆపండి అని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలు బనకచర్ల అనే చర్చే లేదు. వాడు కడతనన్నది నేనెందుకు ఆపుతా? ఆపాలని నేనెందుకు చెప్తా? వాళ్ళు కడతననే ప్రస్తావనే రాలేదన్నాడు. మరి కడతననే ప్రస్తావన రాని ప్రాజెక్టు గురించి సుప్రీంకోర్టులో కేసు ఎందుకేశారు? అడ్డుకోండి అని ఎందుకు చెప్తున్నారు అడ్వకేట్లతోని? ముంబై పోయి మరి స్పెషల్ ఫ్లైట్‌లో గవర్నమెంట్ డబ్బులతోని. ఏంటి దీని వెనక ఉన్న మతలబు? ఇంత పట్టపగలు పచ్చి అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు ఒక ముఖ్యమంత్రిగా? ఇప్పుడు నిన్న అసెంబ్లీలో ఒక ప్రకటన చేసిండు. దానిపైన సన్నాయి నొక్కులు నొక్కుతూనే తెలుగుదేశం పార్టీ మీడియా. అటు రేవంత్ రెడ్డికి దెబ్బ తగలకుండా, ఇటు చంద్రబాబు నాయుడు గారికి దెబ్బ తగలకుండా, ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మన మనుషులే అన్నట్టు ఈ మీడియా ప్రవర్తించడం. మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాలకి అన్యాయం చేస్తున్నారు వీళ్ళ సోపతులు, వీళ్ళ అలాయి బలాయిల వల్ల. పదే పదే గత ప్రభుత్వాలు అలాయి బలాయి చేసినాయి, గతంలో ఉన్న పార్టీలు అలాయి బలాయి చేసినాయి అంటే అసలు మీది అలాయి బలాయి లెక్కుంది, మీది దంతర్ బంతర్ లెక్కుంది. ఢిల్లీలో ఒక మాట మాట్లాడతారు, బనకచర్ల లేదంటారు. మళ్ళీ అదే బనకచర్ల మీద కేసేస్తారు. అదే బనకచర్ల మీద ఆంధ్రప్రదేశ్ ఒక సీనియర్ అడ్వకేట్‌ని పెట్టిద్ది, తెలంగాణ ఒక సీనియర్ అడ్వకేట్‌ని పెట్టిద్ది, వాదిస్తారు. ఎవరికి చెవిలో పువ్వు పెడతారు? ఈ బనకచర్ల ఎక్కడి నుంచి వచ్చింది? ఒక బడా కాంట్రాక్టర్ మదిలోంచి వచ్చింది. ఆ మదిలోంచి వచ్చిన దాన్ని అమలు చేసి కాంట్రాక్టర్లు, కమిషన్ల కోసం వచ్చిన బనకచర్ల, నల్లమల సాగర్ కోసం అటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ని బలిపెడతాండు చంద్రబాబు నాయుడు. దానికి సహకరిస్తాండు రేవంత్ రెడ్డి. ఇక్కడ బనకచర్ల సహకరిస్తున్నందుకు అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిండు. దాన్ని మళ్ళీ ఇప్పుడు జగనే ఆపిందంటారు. ఇదే అన్నట్టు. రైట్. ఇది వార్త సాక్షి పేపర్. చీకటి ఒప్పందంతో బాబు ద్రోహము, సీమకు సైంధవుడు, రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు నిలిపేయడంపై మండిపడుతున్న రాష్ట్రం. సీఎం చంద్రబాబు చేసిన అన్యాయంపై ఘోషిస్తున్న సీమ రైతాంగం. తెలంగాణ ప్రయాణాల కోసం ఏపీ హక్కులను తాకట్టు పెడతారా అంటూ బాబుపై రైతుల ఆగ్రహం. అధికారంలోకి రాగానే ఏపీ హక్కులను పరిరక్షిస్తూ సీమ ఎత్తిపోతలను చేపట్టిన నాటి సీఎం వైఎస్ జగన్. జగన్కు మంచి పేరుస్తుందనే అసూయతో సీమ ఎత్తిపోతలపై చంద్రబాబు అక్కసు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు అడుగడుగున అడ్డుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ కాలువల ప్రవాహ సామర్థ్యం పెంపు పనులకు చంద్రగ్రహణం. రాజోలి, జోలదా జోలదారసి రిజర్వాయర్లు, కుందు ఎత్తిపోతల పనుల్లో తట్టెడు మట్టి ఎత్తని బాబు సర్కారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకే కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులకు నీళ్లు వదిలిన చంద్రబాబు. విద్యుత్ పేరుతో శ్రీశైలం ప్రాజెక్టును తెలంగాణ ఖాళీ చేస్తున్న నోరు మెదపని వైనం. 2014-19 మధ్య నీళ్లు అందక పంటలు ఎండిపోయిన రైతులు ఇబ్బంది పడినా చలించిన చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి దాపురిస్తుండటంతో రైతుల ఆందోళన. బాబు తీరును తీవ్రంగా ఖండించుతున్న ప్రజాస్వామ్యవాదులు, సాగునీటి రంగ నిపుణులు. దీనిపైన సిపిఎం, సిపిఐ పార్టీలు, వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున ఖండిస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీలో హౌస్లో మాట్లాడిన మాటలపైన ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలంటున్నారు. అయినంతవరకు నేను చెప్పను, ఇప్పుడు చెప్పను, ఇంకా ఆలోచించుకోవాలా, నేను లోపల మాట్లాడుకొని చెప్తున్నట్టున్నా ఏమో తెలియదు కానీ మాట్లాడలేను. కీలక అడుగు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో తొలి విమానం ల్యాండింగ్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ హర్షం. ఏపీ అభివృద్ధి మార్గంలో ఒక మైలు రాయి. మా పాలనలో వేగవంతమైన అనుమతులు, గణనీయమైన భాగం అప్పుడే పూర్తి చేశాం. పునరావాసం, భూసేకరణ కోసం సుమారు 960 కోట్ల ఖర్చు. ఆ కృషి ఇవాళ కీలక మైలురాయిని చేరేందుకు ముఖ్య కారణం. ఎయిర్పోర్ట్ నిర్మాణంలో అసాధారణ కృషి చేసిన జిఎంఆర్ గ్రూపునకు అభినందనలు. పోర్టు, ఎయిర్పోర్ట్లు బైపాస్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సహకారం నాకు గుర్తుంది అని చెప్పి జగన్ విజను దట్ ఈజ్ భోగాపురం అని చెప్పి వైఎస్ఆర్సీపీ చెంది లేదు లేదు ఇది మా విజను మాదే అని వాళ్ళు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఉన్నాయి ఇక్కడ. 2023 మే 3న భోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం విమానాశ్రయం నమూనాను పరిశీలిస్తున్న నాటి సీఎం జగన్. సామాజిక మాధ్యమాల్లో క్రెడిట్ షోర్ ట్రేడింగు క్రెడిట్ టు తండ్రి తనయులది అని భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించిన జిఎంఆర్ సంస్థల అధినేత చెప్పింది. 2023 మే 3న మా ఫస్ట్ ఎయిర్పోర్ట్కి హైదరాబాద్లో వైఎస్ఆర్ శంకుస్థాపన చేశారు. ఆయన సీఎంగా ఉండగానే నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించారు. ఆ తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో కూడా వైఎస్ఆర్ పాల్గొన్నారు. ఇది భగవంతుడు ఏమో తెలియదు కానీ ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా భోగాపురం ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేయడం చాలా సంతోషకరం.
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించి 2020 ఏప్రిల్ నిర్మాణ ఒప్పందం జరిగింది. భూమి స్వాధీనము పనుల ప్రారంభం 2021 మే. కోర్టు కేసుల పరిష్కారం 2022 నవంబరు. ఎన్ఓసి జారీ 2022 నవంబర్. భూసేకరణ పూర్తి 2023 జనవరి. శంకుస్థాపన 2023 మే. నిర్మాణం పూర్తి లక్ష్యం 2026 జూన్. ఇది జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు. జగన్మోహన్ రెడ్డి భూసేకరణ, భూ సమీకరణ చేసిన ప్రాజెక్టు. పునరావాస కార్యక్రమాలు చేసిన ప్రాజెక్టు. దాని తర్వాత ఆన్‌గోయింగ్ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక దాన్ని కంప్లీట్ చేశారు. మధ్యలో ఆగిపోయింది. ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆన్‌గోయింగ్ ప్రాజెక్టు. లేదు లేదు భోగాపురం నేనే తెచ్చిన. నేను ఆకాశం నుంచి పట్టుకొచ్చిన. మోడీ గారి దగ్గర నుంచి కొనుక్కొని వచ్చిన అని చెప్తున్నాడు. క్రెడిట్ చోరీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసిండు, నేను కంప్లీట్ చేసిన అంటే మీకు క్రెడిట్ వచ్చేది. లేదు అసలు ఆయన పాత్రే లేదంటే మళ్ళీ అబద్ధం చెప్పినట్ట. యూటర్న్. ఈ స్థాయిలో అంటే వీళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని విధ్వంసం చేసిండు 5 సంవత్సరాలు అని చెప్పారు. మరి విధ్వంసం చేస్తే భోగాపురం శంకుస్థాపన చేసిన దాన్ని నేను కంటిన్యూ చేసినంటే విధ్వంసం చేయలేదుగా, ఆయన కూడా వికాసం చేసిండు అంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఏం చేయలేదని చెప్పే ప్రయత్నం కోసం అసలు ఆయన ఏం చేయలేదు. భోగాపురం నాదే, గూగుల్, రైడన్ ఇవన్నీ నేను తెచ్చినాయి అని చెప్పే ఆదాని డేటా సెంటర్ నేను తెచ్చింది. ఇట్లా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఏదైనా కంటిన్యూ చేసినాం. ఆయన మధ్యలో ఆగిపోయింది. ప్రభుత్వం మారింది. మేము కంటిన్యూ చేసినాం. ఇది మా ఘనత ఉంది ఇందులో అని చెప్పుకుంటే తప్పులేదు. అసలు ఎవరిది లేదు నాదే ఘనత ఉందంటే, మరి ఈ ఘనత రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎందుకు స్టార్ట్ చేయట్లే? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆగిపోయిన ప్రాజెక్ట్‌ని ఎందుకు మీరు ముందుకు తీసుకుపోలేకపోతున్నారు? అంటే మీ ప్రయారిటీస్ కొన్ని ఉన్నాయి. ఇది మొత్తానికైతే క్రెడిట్ చోరీకి సంబంధించి భోగాపురం ఎయిర్‌పోర్టు రైట్. విషయాలందరూ చూద్దాం. సీమ భవిష్యత్తుపై చెలగాటం. రేవంత్ వ్యాఖ్యల పరమార్థం ఏమిటి? రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై ప్రకంపనలు. ప్రభుత్వం సమానం చెప్పాలి సిపిఐ, సిపిఎం. రాయలసీమకు ద్రోహం అని వైసీపీ ధ్వజం. జగన్‌తోనే అన్యాయము అని మంత్రి సవిత అంటుంది. మరి జగన్‌తో నిజంగానే అన్యాయం జరిగితే మీరేం న్యాయం చేస్తారు? అది చెప్పండి. పదే పదే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ 17 తెస్తుంటే ఆయన పునాదులు తీయలేదు కాబట్టి మేము ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తాం. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆయన ఉన్నప్పుడు కోర్టు ఆపింది కాబట్టి మేము ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేయము. ఆయన ఆపిండు కాబట్టి వదిలేస్తాం. అంటే ఎట్లా కుదిరిద్ది? మీకు నిజంగానే రాయలసీమ పైన ఉంటే, అక్కడున్న ప్రజలపైన, రైతాంగం పైన కన్సర్న్ ఉంటే, ఆయన ఉన్నప్పుడు కేసీఆర్ చెప్తేనో, లేకపోతే ఇంకో నాయకుడు చెప్తాను ఆపలే. ఎన్‌జీటీ చెప్పింది, కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కోర్టు, ట్రిబ్యునల్ చెప్పింది ఆపిండు. ఈరోజు మీరు రేవంత్ రెడ్డి చెప్తే ఆపుతున్నారు మరి. అనేది కదా రేవంత్ రెడ్డి చెప్తుంది. నేనే చెప్పి ఆపిన చంద్రబాబు నాయుడుని అంటుండు. దానికి మీరు సమానం చెప్పకుండా ఆపింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పే ప్రయత్నం కాదు మీరు చేయాల్సింది. దీనిపైన సిపిఐ, సిపిఎం పార్టీ అసలు రేవంత్ వ్యాఖ్యల పరమార్థం ఏంటి? ప్రభుత్వం ఎందుకు సమానం చెప్పట్లేదు చెప్పాలని. ఇగో కృష్ణా జలాలపై అన్ని విషయాలు త్వరలో మాట్లాడతారట. అంటే ఎప్పుడు? మీరు రేవంత్ రెడ్డి గారితోని మళ్ళా క్లోజ్డ్ రూమ్‌లో కూర్చొని మాట్లాడినప్పుడా? అరెరే! ఇట్లెందుకు లీక్ చేసినవురా బాబు? నేనేదో నీకోసం అప్పుడు ఎన్‌జీటీ ఇచ్చిన స్టే పైన మేము పర్మిషన్‌లు తెచ్చుకుంటే వస్తది గానీ, తెచ్చుకోలేదు. నీకోసం ఏదో నేను మేలుమారం చేద్దాం అనుకుంటూ నువ్వు బయట పెట్టి మన ఇద్దరి మధ్యలో లోపల జరిగిన ఏకాంత చర్చలు బయట పెడతావు ఆన్ అసెంబ్లీలో. దీనికి నేనేం చేయాలో చెప్పు ఇప్పుడని మరి ఆయన్ని అడిగి చెప్తారా? ఎప్పుడు మాట్లాడతారు? ఇది తప్పని కూడా అనలేని పరిస్థితి ఇప్పుడు. రేవంత్ రెడ్డి చెప్పింది అసంబద్ధమైనవి, అబద్ధం ప్రకటనలు అని చెప్పే ప్రయత్నం కూడా చేయలేని పరిస్థితి. ఆయన శిష్యుడు కాబట్టి. మరి ఆయన చేతిలో ఏందేమన్నా ఉందో ఏం కథో తెలవదు. ఈ నోటుకు నోటు కేసా ఇంకోటా గానీ మొత్తానికి ఆయన చెప్పలేని పరిస్థితి. అన్ని విషయాలు తర్వాత మాట్లాడుతా అంటాడు. రైట్. ఇది ఒక వార్త. ఈనాడు చూద్దాం. నీటి హక్కులపై రాజీ లేదు. రాయలసీమ లిఫ్ట్ ఆగడానికి కారణం జగనే. ఎన్‌జీటీ ఆదేశంతో 2020లో నిలిచిన ఎత్తిపోతల పనులు. ఇక జగనే కారణం. ఎన్‌జీటీ ఆదేశాలనే చెప్తుండ్రి. చాలా క్లియర్‌గా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేసింది. ఎన్‌జీటీ స్టే ఇచ్చింది. స్టే ఇయటానికి కేసీఆర్ ప్రభుత్వం కోర్టుకేసింది. జగన్మోహన్ రెడ్డి ఆపినట్టయితే ఎట్లయితే ఎన్‌జీటీ ఆపింది. ఎన్‌జీటీ ఏమని ఆపింది? పర్మిషన్లు తెచ్చుకొని స్టార్ట్ చేయండి అంది. ఆ పర్మిషన్లు జగన్మోహన్ రెడ్డి అప్పుడున్న ప్రభుత్వంలో భాగస్వామి కాదు, కేంద్రంలో కడితేలేకపోయింది అనుకుందాం. ఇప్పుడు మనం ఉన్నాం కదా, డబుల్ ఇంజిన్ సర్కార్ కదా. ఆయన ఆపిన దాన్ని మీరు ఎందుకు కంటిన్యూ చేయలేకపోతున్నారు? ఎందుకు తేలే? మరి ఆ రోజు ఎన్‌జీటీ చెప్తే జగన్మోహన్ రెడ్డి ఆపిండు. ఈరోజు రేవంత్ రెడ్డి చెప్తే ఎందుకు ఆపుతుండు? ఆ రోజు అది కోర్టు కాబట్టి ఆపిండు జగన్మోహన్ రెడ్డి.
ఈరోజు రేవంత్ రెడ్డి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఆపి, మేము రాజీ లేని ప్రయత్నం, రాజీ లేదు హక్కులపైన అటండి. హక్కులపైన రాజీ లేదని దాడి చేస్తున్నారు కదా! ఇది కాదు చెప్పాల్సింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏం చేస్తుందంటే రేవంత్ రెడ్డికి, చంద్రబాబు నాయుడు గారికి దెబ్బ తగలకుండా జాగ్రత్తగా మాట్లాడుతుంది. తెలంగాణ నేతల వ్యాఖ్యలతో ఏపీలో రాజకీయ లబ్ధికి వైకాపా ప్రయత్నం చేస్తది. తెలంగాణ నేతల వ్యాఖ్యలతోని కాదు. తెలంగాణ నేతలకు మీరు చెప్పిన మాటలు, క్లోజ్డ్ రూమ్‌లో మాట్లాడిన మాటల వల్ల వైకాపా వాడుకుంటది. ఏ పార్టీ అయినా వాడుకుంటది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసింది, ఎన్‌జీటీ ఆపింది. మళ్ళా మీరు ఎందుకు దాన్ని స్టార్ట్ చేయలేకపోతున్నారు? ఆ రోజు ఎన్‌జీటీ అనే ఒక కోర్ట్ ఆపింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆపిండు. ఈరోజు రేవంత్ రెడ్డి అనే ఒక నాయకుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తే ఎందుకు ఆపారు మీరు? అది కాదా మీరు చెప్పాల్సింది. ఉట్టినే జగన్మోహన్ రెడ్డి ఆపిండంటే ఎవడు నమ్మడు జనాలు. ప్రజల ముందు పల్సనయితరు మీరు. ఇది ఒక వార్త. రాయచోటి మినహా అంతటా ఆమోదం అట. సీమలో జిల్లాల పునర్విభజన ప్రభావం, సర్దుబాటుతో సందడిగా వాతావరణం. రాయచోటిలో అసంతృప్తి, మిగతా చోట్ల సంతోషం. ప్రస్తుతం రాయలసీమలో 9 జిల్లాలు, 30కి పెరిగిన రెవెన్యూ డివిజన్లు. కొత్త జిల్లాలు చేశారు. కొత్త జిల్లాల్లో అన్నమయ్య జిల్లాకు సంబంధించి జిల్లా హెడ్ క్వార్టరు, జిల్లా కేంద్రం విషయంలో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీరు పెట్టుకుండు. ఆ కన్నీరుకి చంద్రబాబు నాయుడు గారు సంజాయించే ప్రయత్నం చేసిండు. కానీ మొత్తానికి అంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయం కోసం రాయచోటికి జిల్లా కేంద్రంగా ఉన్నదాన్ని తీసుకుపోయి మదనపల్లిలో పెట్టిండు. ఎందుకు వైసీపీకి సంబంధించిన పార్టీ నాయకుడు రామచంద్రారెడ్డి పైన ఒక రకంగా పొలిటికల్‌గా పట్టు సాధించడానికి, ఆయన్ని వీక్ చేయటానికి. ఆయన్ని వీక్ చేయడానికి రాంప్రసాద్ రెడ్డిని రాయచోటిని బలి చేసిండు. ఇక దానిపైన అసంతృప్తి ఉంది. అది తప్ప మిగతా దగ్గర ఆమోదం తెలిపారట. ఇక దాన్ని మరి మళ్ళీ ఆలోచిస్తారా ఏంటి తెలవదు గానీ రైట్. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.